హాయ్ అండి, నమస్తే అండి. అందరూ లైక్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మీ అదరకు వచ్చేసందుకు మనకి ఎల్లుల్లిపాయ గుళ్ళతోటి కూర అనమాట. చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. ఎందుకంటే లోపల బ్లడ్ అది మనకి ఫ్రీగా ఉంటుందటండి, గడ్డలు కట్టకుండా ఉంటుందంట. మన షుగర్ పేషెంట్లు కానీ బారంత్రాలు కానీ మనం నీరసంగా ఉన్నా సరే కానీ మనకి ఎల్లుల్లిపాయ గుళ్ళు కూరలు అయితే చాలా మంచిదండి. అలాగే బారంత్రాలకు కూడా చాలా బాగా మనం ఉండి పెడతా ఉంటాం కదా, అదనమాట. మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి. వాతం కూడా ఉండదు, అలాగే మంచిది ఆరోగ్యానికి కూడా. బ్లడ్ కూడా చక్కగా పలుచుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను, చూసేది. ఉల్లిపాయలు నేను ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఎల్లుల్లిపాయ, పెద్ద ఎల్లుల్లిపాయని ఒలిసి రేకలు వచ్చేసి పెట్టేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 స్పూన్లు నూనె, ఉప్పు, కారం, 1 స్పూన్ కారం, 1/4 స్పూను పసుపు, మనకి నూనె. అంతే సింపుల్గా ఉంటుందండి. చక్కగా టకటకమంట మనకి కూర రెడీ అయిపోద్ది. తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. మనం నూనె పోసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఎల్లుల్లిపాయ గుళ్ళు వేస్తాం. కొద్దిగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఉల్లిపాయ తొందరగా వేగిద్ది అన్నమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం. ఉల్లిపాయ అయితే మనకి వేగింది. ఇప్పుడు మనం పసుపు, కారం కూడా వేసేసుకుందాం. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి ఉంచుదాం, ఎందుకంటే కారం గొట్టురు లేకుండా ఉంటుంది. మనకి కారం వేసాం కదా, ఈసారి కొద్దిగా మగ్గింది. ఈసారి కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. ఉల్లిపాయ అలాగే మనకి ఎల్లుల్లిపాయ అంతా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎల్లుల్లిపాయ బాగా ఉడికి దాంట్లోకి పసుపు దిగితే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసి ఉంచండి. అంటే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా మనకి వాటర్ అట్లాగా చక్కగా బాగుంది. చక్కగా బాగుంది. కట్టేసుకుందాం. ఇంకా మనం ఎర్రగా సిందరిచ్చేతం చూసారా కూర ఎంత బాగుందో. ఎల్లుల్లిపాయలు అవి చక్కగా ఉడికి మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట. ఈసారి మనం బౌల్లో తీసుకుందాం. ఎల్లుల్లిపాయ గుళ్ళు కూర అయితే చాలా బాగా వచ్చింది. మంచి స్మెల్ వస్తుంది, మంచి ఆరోగ్యంగా కూడా బాగుంటుంది అనమాట. మన బారంత్రాల కూర వండుకున్నప్పుడు కూడా ఇలాగే వండుకుంటే చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా మంచిదండి. మనకు బ్లడ్ కూడా లోపల గడ్డ కట్టకుండా ఉంటుందండి. నేను కూడా కొద్దిగా చపాతీలో వేసుకుని తిని చూపిస్తాను, చూడండి. నేను ఈరోజు చపాతీ చేసుకున్నాను. చాలా పడుతుంది. రైస్లోకి ఇంకా బాగుంటుంది మనకి, చపాతీలోకి అయినా సరే మనకి. కూర అయితే చాలా బాగుంది. ఎక్కువ చపాతీలే తింటుంటామండి మేము. దాని మీద ఎక్కువ కూరలు చపాతీలోకి ఇష్టపడతాం. రైస్తో కుదిరి కూర ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం వరకు ఒళ్ళు తగ్గిద్ది. మేము అసలే ఒళ్ళుగా మనిషినండి. దాని మీద చపాతీలు అవి తింటే కొంచెం ఒళ్ళు తగ్గిద్ది కదా, అలాగనేసి ఎక్కువ చపాతీలు తింటాం. అందులో ఆశాకాలం అంటే కాటన్ చీరలతో ఎక్కువ చేస్తున్నాను. కాటన్ చీరలు కట్టుకునే ఊరికే చేస్తున్నాను అనుకోకండి ప్లీజ్ అండి. ఎందుకంటే పొయ్యి వేడిని ఒట్టు వేడికి ఆవిరికి
అసలు పొయ్యి కూడా ఉండలేకపోతున్నామండి. అందుకని కథ జరుగుతూ చేస్తున్నాం. ఓకేండి, ఇది ఇష్టం అండి. ఓకేండి, నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ అందరికి వస్తాను.